చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. మొన్నటి వీడియోలో చెప్పాడు కదా అనిలు ఒకటి ఉంది అని చెప్పానని. అదేంటంటే మిషన్. అది ఒకటి ఎప్పటి నుంచో ఉంటుందిగా. కాదులేండి, మిషన్ అని చెప్పాను అన్నాను. నేను కర్లపాలెంలో అయితే మిషన్ నేర్చుకుంటాకైతే వెళ్తున్నానండి. ఇది ఎప్పటి నుంచో నేను కంటున్నాను కళ అయితే. డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలేమో మన వల్ల కాదు. ఇంకా నెలకు 3,000 అడిగారు. 3 నెలలు నేర్చుకోవాలని చెప్పి అన్నారు. అయ్యో 9,000 నా ఛార్జీలు కానీ మధ్యలో ఖర్చులు కానీ నాకే 15,000 దాకా అయితే అయిపోతాయి అనమాట. నా వల్ల కాలేక నేను ఆగిపోయాను. అదేవిధంగా ఫోన్లో కూడా ట్రై చేశాను, అయినా నా వల్ల కావట్లేదు. ఎందుకంటే దగ్గరుండి చెప్పిన దానికి ఫోన్లో చూసిన దానికి చాలా అంటే చాలా తేడా ఉంది కాబట్టి నాకు బుర్రకైతే అసలు ఎక్కలేదు. ఎలా అయినా నా మనసులో ఉన్న నా కళ అట్టాగే ఉండిపోయింది. కర్లపాలెంలో అయితే నేర్పిస్తున్నారంటే ఇది కూడా నాకు తెలీదు. ఒకరి ద్వారా అయితే తెలుసుకున్నాను. అక్కడికి ఆల్రెడీ 3 రోజులు అయితే గడిచిపోయింది. ఏది ఏమైనా సరే ఉన్న అవకాశాన్ని అయితే వదులుకోకూడదని చెప్పానని ముందైతే వెళ్ళి అక్కడ నా కాగితాలు అయితే ఇచ్చి జాయిన్ అయితే అయ్యాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మిషన్ ఉన్న వాళ్ళు మిషన్ అయితే తీసుకొచ్చుకోమని చెప్పి అన్నారు. అసలు అక్కడ సిస్టమ్ అక్కడ ఏమంటారు, అది ఏమన్నారు అక్కడ గురించి చెప్పడం దాన్ని నాకేం తెలుసు. అక్కడ గురించి చెప్పడం గురించి అంటారు కదా, అక్కడ గురించి చెప్పేది ఏంది, అక్కడ అసలు ఏంది ఎట్టా ఏంది అని చెప్పి ప్రాసెస్ కావాలి. ప్రాసెస్ అంతే అక్కడ అయితే అండి 4 రోజులు నేర్పిస్తారు, భోజనం పెడతారు, 2 సార్లు టీ ఇస్తారు. కాకపోతే ఆ స్కీమ్ సంగతి చెప్పు. స్కీమ్ అంటే ఏంది? వెనకమాల బోర్డులు తగిలించలేదు మీకు అక్కడ? వెనకమాల ఏ స్కీమ్ లో నేర్పిస్తున్నారని? మాకైతే యూనియన్ బ్యాంక్ తరఫున రామకృష్ణ సేవా సమితి సంస్థ ద్వారా అయితే మిషన్ అయితే నేర్పిస్తున్నారు. వాస్తవంగా ముందు తెలిసినప్పుడు అయితే మిషన్లు ఇస్తారు, లేదంటే డబ్బులు ఇస్తారు, ఏదేదో అన్నారు. డబ్బులు పోతే పోయి నాకు మిషన్ వస్తే బాగుంది, కొత్త మిషన్ అని చెప్పి అంటున్నాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మిషన్ లేదు, ఏం లేదు, ఉన్న వాళ్ళు మిషన్ తెచ్చుకోమన్నారు నేర్పించడానికి. ఎందుకంటే అక్కడ అందరికీ ఎవరి మిషన్ వాళ్ళు ఉంటే ఎవరు వాళ్ళు తొక్కడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఒక మిషన్ దగ్గర 3-4 అయితే ఉంటున్నారు అనమాట. నేను కూడా ఉన్నానండి అందులో. ఒక మిషన్ ఒకటి తొక్కదంటే చుట్టూ కూర్చుని అయితే ఉంటున్నాం అనమాట. అదండి సంగతి. చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు, ఝాన్సీ పిల్లలు ఉపయోగపడింది, నువ్వు మిషన్ నేర్చుకో అని చెప్పానని చాలా మంది చెప్పారు. కాకపోతే అప్పుడు నేను వెళ్ళలేకపోయాను. నాకు చాలా అంటే అది చెప్పలేని ఆనందం అనమాట. చక్కగా నాకు నచ్చిన రకం డ్రెస్ అయితే పిల్లలకైతే కుట్టుకోవచ్చు, ఏది కావాలన్నా మా బట్టలు మేము కుట్టుకోవచ్చు. ఎందుకంటే బయట ఇప్పుడు ఉన్న కుట్టుకూలకి అదిరిపోతున్నాం అనమాట. ఇప్పుడు పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి ఇంకా రేట్లు అయితే పెరిగిపోతాయి. నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావో ఫాస్ట్ గా? అది అక్కడ చూడు, అవి చూపి ఒకసారి ఆ షెల్ఫ్ లో. నువ్వు మిషన్ నేర్చుకుని వీళ్ళకి యూనిఫామ్ కొట్టాలి. దేవుడి దయ వల్ల చక్కగా నేను 4 రోజులు ఆబ్సెంట్ అవ్వకుండా కానీ నేర్చుకుంటే వచ్చే సంవత్సరం యూనిఫామ్ నేనే కొట్టవచ్చు. అలా అని మీరు ప్లస్ చేయండి. రోజు వేసుకెళ్తారు. అదండి సంగతే. రోజు వేసుకెళ్తారా? అమ్మ కుట్టిద్దంట చూడండి మీకు. నేను అక్కడ 9 నుంచి 9:30 లోపు వెళ్ళి తమ్మేయాలండి. సాయంత్రం వల్ల 5:30 తమ్మేయాలన్నమాట. నాకు అందులోనే మధ్యలో పనులు ఉన్నాయి. ఏదైనా అవసరం అయితే పంపిస్తానని చెప్పాను అన్నారు సార్. ఎందుకంటే నాకు అమ్మవారి డబ్బులు పడలేదు. నేను బ్యాంకుల చుట్టూ సచివాలయాల చుట్టూ కాళ్ళు పోయేదట్టయితే తిరుగుతున్నాం అనమాట. మీ కాళ్ళు ఆడిపోతున్నాయి, బైక్ టైర్ లేక అరగుతుంది. నేను తిరుగుతున్నా ఆడికేనో ఇంకోసారికి ఈ మిషన్ నేర్చుకుంటానన్న ఆనందం ఒక పక్కన ఉంటే, డబ్బులు పడలేదన్న బాధ ఒక పక్కన అయితే ఉందండి. ఎందుకంటే మళ్ళీ ఈ డబ్బులు పడలేదని అక్కడికి ఇక్కడ తిరగాల్సి వచ్చింది. ముందు మెయిన్ అది ఎక్కడ మిస్ అయిపోతానన్న భయం అయితే నాలో ఉండిపోయింది అనమాట. వీళ్ళకి టైం అవుతుంది, వీళ్ళు ఇక రెడీ అవుతున్నారు. ఇది కూడా శిథిలావస్థకి వెళ్ళిపోయిందిలేండి. ఇక్కడేమో ఇది సూది లేదు, ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉండాలి, ఆ స్ప్రింగ్ బాగొట్టారు, గందరగోళంగా ఉంది. వాళ్ళు వాళ్ళే రిపేర్ చేస్తాం అన్నారంట. మిషన్ ఉంటే తెచ్చుకోండి, ఏమైనా చిన్న ఉంటే చేస్తాం అన్నారంట. దీన్ని ఫాస్ట్ గా కొంచెం శుభ్రం చేసుకో ఝాన్సీ. ఇదిగోండి ఒక చాత్రం ఉంది నాకు అలవాటు అనమాట. కళ రాజు కళే కానీ కాళ్ళు గాడిద కాళ్ళు అంటారు. మిషన్ కొన్నామో లేదు, సిరికి ఎట్టాగా అమ్మవారి డబ్బులు వచ్చినప్పుడు కొన్నామో లేదు, అత్యుత్సాహం అంటారు చూసారా. టేపు, దారబందులు, స్కేళ్ళు, కత్తిరి, అసలుకి నేర్చుకున్నది లేదు, పెట్టింది లేదు. మళ్ళీ ఈ గీస్తారు కదా ఏంటి చేపలు కుట్లు ఉప్పు తీస్తానికి కూడా అండి ఏదో ఒకటి ఉండాలి. అక్కడ దాంట్లో ఉంది.
ఇదేం దారం ఎక్కించుకుంటా, ఇది కుట్లు కుట్లు నొప్పి తీసి తీసుకుంటాకి. ప్రతి ఒక్కటి కొనుక్కొచ్చానండి. కాజాలు కూడా మళ్ళీ కాజాలు. ఇదిగో సూదులు ఇది కాజాలు, ఇదిగో బాబిన్లు. మామూలు విషయం కాదు. తెచ్చి ఎక్కడ వేస్ట్ అవ్వకుండా నేనైతే నేర్చుకుంటాను ఎంత వా మిషన్ దులుపుకుంటా, లేక నాకు మళ్ళీ టైం అయిపోతుంది. నువ్వు దులిపిన చాలు, ఇది పట్టుకో. సిరి అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇది మా అది బాబీని దాంట్లో స్ట్రక్ అయిపోయింది చూడండిలా. దీనిలో ఎంత చెత్త ఉందో మట్టి పేరు పోయి. అబ్బో క్లాత్ తీయండి. దీంట్లో ఎప్పటికప్పుడు ఆయిల్ వేసుకుంటామంటే వాడినా వాడకపోయినా ఇక నుంచి ఇప్పుడు దాకా తెలియలేదుగా, వస్తూ ఉన్నప్పుడు దానికి విలువ తెలియదు. తెలీదు, నిజం అనిలా మాట వాస్తవం. దీంతో నేను చేసిన ప్రయోగాలు మామూలు కాదండి. కుట్టాను లేదు నీకు బట్టలు, యూట్యూబ్లో చూసి డ్రెస్సులు యూనిఫామ్ మొత్తం కుట్టాడు నాన్న. నేను కుట్టిన యూనిఫామ్ కూడా వేసుకెళ్ళారు అన్సీకి ఫ్రాక్ లాంటిది. ఇది వస్తుందిగా, రాట్లా, అదే పోయింది. చాలే మొన్న మిషన్ ఎక్కి దాని లోపల కూర్చోబెట్టడం కుదరకు నెట్టేసింది. నేను నిన్నటి నుంచి చెప్పానండి ఫోన్ చేసి, ఒకసారి మిషన్ చూడని. ఇప్పుడు కూడా తెస్తున్నాడు దాన్ని. ఏం లేదండి, స్కూల్లో ఫస్ట్ సార్ వాళ్ళు వచ్చారు అన్నమాట. వాళ్ళు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరిచయం చేసుకుని ఊళ్ళో సేవ కోసం వెళ్ళి మళ్ళీ ఇదంతా అయ్యే వరకు కుదరలేదు. బాగా ఎక్కిచ్చారు కదా గట్టిగా. మెమ్మాయనయ్యా ఏం చాలని ఎక్కిచ్చావా? ఇప్పుడు అది తీయాలంటే ఎన్ని ఒకటి తీయాలా? వేరే క్లాత్ ఒకటి తీసుకురమ్మా. అండి అసలుకి ఈ చిన్న చిన్న పాటలు ఏదైతే ఉన్నాయో తుప్పు వచ్చేసినాయి. బాబిన్ కానీ, బాబిన్ కేసు కానీ, బాబిన్ కేసు కూర్చోబెట్టే ప్లేస్ కానీ మొత్తం తుప్పు వచ్చేసింది. ఎందువల్ల? వాడకపోవడం వల్ల, నూనె ఇవాటి నుంచి వాడతానండి. కొడతాను చింతలే. ఆల్రెడీ ఎన్నిసార్లు రిపేర్ చేశానండి ఈ మిషన్ నేను, అయినా కానీ నాకు జాగ్రత్త లేదు. ఇప్పుడు ఏమనంటేనే మొహం మార్చుకుంటాం, అలగతాం. అప్పుడంటే తెలియలేదు, ఇప్పుడు తెలిసిద్దిగా ఎట్టా వాడాలి ఏంటి అని చెప్పానని. మిషన్ రిపేర్ చేత అయితే అయిపోయిందండి. వీళ్ళు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు, టైం అయిపోయింది వీళ్ళకి కూడా. హలో సితారా బాయ్, అంచమా బాయ్. నాన్న రేపు తెస్తాడులేండి, మరి పాత ఏమన్నా జాతి నీ ఇదిగో సూది కూడా పెట్టు. చేస్తా తక్కదన్నా. అది ఒక కట్ట అంటుందిగా. అంటే ఇది
ఏంది అది మరి దాన్ని ఏం చేయాలి? దీన్ని టైట్ చేయాలి, పెద్ద నట్టు పెట్టి. ఇది నట్టు ఉంది ఇక్కడ, పక్క తీసా. ఇదిగో నీ పట్టుకోవాలి. జాగ్రత్త కోసం కొంచెం ఆగవా? అట్టండి. ఇది పడిపోయిద్దామా తొక్కేది? ఈ రాడ్ అరిగిపోయింది. ఇప్పుడు ఇది ఉందా, ఎప్పుడు తీసుకున్నా అదను ఇది సెట్ వేస్తారన్నమాట. ఇది ఉందా ఇక్కడ నుంచి ఇది రాడ్ వేస్తారు. నేను ఇది బయటకి ఎత్తుకెళ్తాను, మిషన్ బయటికి. అవ్వలేదు దాన్ని. మెషిన్ తెచ్చుకుంటున్నా మరి నా మెషిన్ పడదా? అడుగు ఒకసారి. ఇంకో మెషిన్ ఎంత పెడుతున్నావు రిపేర్ చేస్తుంటే? నాతో పాటు మా పక్క ఊరు కూడా వస్తున్నారండి. వాళ్ళు ఆటో వేసుకొచ్చుకుంటున్నారు, వాళ్ళు ఒక మిషన్ తెచ్చుకుంటున్నారు. ఆటో అయితే ఇప్పుడు ఇక్కడ ఆపుతారనమాట. నా మిషన్ కూడా అందులో ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఫోన్ చేసేసి వస్తున్నారు. దారం అయిపోయిందా? ఇంకోటి దారం ఉన్నా. ఇదే ఇప్పుడు లూజ్కి వచ్చేస్తుంది కదా, ఇట్లా రాకూడదు. టైట్ చేసుకుంటాను చూసావా? ఇది చమట్లో కట్టించి మిషన్ ప్రిపేర్ చేసినండి. థ్యాంక్స్ అండి. మొత్తం బాగా ఉంది. ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉండిద్ది, అది వేసుకుంటే సరిపోయింది అనమాట. థ్యాంక్స్ చెప్పేదానికంటే కూడా ఏదన్నా ఖర్చులు డబ్బులు ఇస్తే బాగుంటుంది. ఫోన్ వచ్చి ఆటో వచ్చేసింది అనుకుంటా. హలో రాజా అబ్బా, తీసుకొచ్చుకుంటున్నాను అబ్బా. ఈ సిమెంట్ రోడ్డుకి వెనక రాని రా అంటున్నా. మా రోడ్ను కుక్కర వెనక రాని అబ్బా. ఆటో వచ్చిందా? వచ్చారు. ఎల్లు బరువు నేనే పట్టుకున్నారా? నా ప్రాబ్లం చెప్పు. అది కాదు. సరే మరి జాగ్రత్త. జాగ్రత్త. అదండి విషయం. ఆ మిషన్ అయితే అది ఊడిపోయింది అనుకోకుండా. అది అక్కడికి వెళ్ళి రిపేర్ చేస్తుంది అనమాట. ఊపించాలో ఇలా ఎంత కష్టపడి చేస్తే చివరికి ఎట్లా అయిందే.